దాంతోపాటు మీరు చార్మినార్ కేసు కూడా ఉంది, తర్వాత సిటీ శివార్లో భూముల స్కామ్ ఒకటి. అవునండి. ఒకసారి వాటి గురించి. అంటే అదే జనాన్ని మోసం చేయడానికి చాలా చాలా, అందుకే వైట్ కాలర్ అఫెన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎకనామిక్ అఫెన్సెస్ కానీ, ఎందుకంటే బాడీలో అఫెన్సెస్ చేయడం చాలా ఈజీ. ఇదేంటంటే చాలా ఇంటెలిజెంట్ వేలో చేస్తారనమాట. దాని మూలంగా ఇప్పుడు మర్డర్ కేసులోనూ వాటిల్లోనూ మనం కంపేర్ చేయలేం, కానీ ఒక ఫ్యామిలీకో లేకపోతే అలాగేదో ఉంటుంది వాళ్ళు బాధపడేవాళ్ళు. వేరేజ్ ఈ ఎకనామిక్ అఫెన్సెస్లో ఏంటంటే చాలామంది పబ్లిక్ కుటుంబాలు ఇన్వాల్వ్ అయిపోతాయి. అంతమంది వాళ్ళకి జస్టిఫికేషన్ ఉండాలి కాబట్టి నాకు చాలా దాని మీద ఇంట్రెస్ట్ అనమాట, న్యాయం చేయాలి అని. లక్ష్మీప్రియ, విష్ణుప్రియ అండ్ శివప్రియ అని ఒక 4 కంపెనీస్ పెట్టుకున్నారండి. ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్, చిట్ ఫండ్స్ అండ్ ఫైనాన్స్ అని పెట్టారు వాళ్ళు. అప్పట్లో కొద్దిగా ఇంకా డిపాజిటర్స్ యాక్ట్ అప్పటికి రాలేదు. అందులో పెట్టిన వ్యక్తి మీ క్లాస్మేటే కదా? అన్నీ ఇన్వెస్టిగేట్ చేసి వచ్చారు మీరు ముందు. అవునండి, అందులో రమేష్ అని నా క్లాస్మేట్ అక్యూజ్డ్. అదొక ఛాలెంజ్. అది ఆయన కాపాడడానికి ప్రయత్నం చేశారా, లేదంటే వీళ్ళ వైపు నుంచి బాధితుల వైపు నుంచి ఉన్నారా? బాధితుల వైపు నుంచి చేస్తే అక్కడ క్లాస్మేట్ కాదు, ఎవరు వచ్చినా కూడా దాంట్లో అదే చెప్తున్నాను కదండి, ఒక్కళ్ళు కాదు కదా, చాలామంది బాధితులు ఉంటారు. వాళ్ళ ముందు ఎవ్వరూ నిలబడలేరు. గట్టిగా పట్టుకుంటే ఎవరు కూడా ఏ అక్యూజ్డ్ కూడా తప్పించుకోలేరు అని ప్రూవ్ చేసిన కేసెస్ అవి. అందులో అతనికి శిక్ష పడింది, మొత్తం అందరికీ శిక్ష పడింది. దాని మీద మళ్ళీ తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా అది కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు హైకోర్టుకు కూడా వెళ్తుంది ఆ కేసు. 4 కేసెస్లో కూడా చాలా టఫ్ టైం అనుకోండి. నాకు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు ఆ కేసుల్లో. టైం టు టైం నా అప్రోచ్ మార్చుకుంటూ ఆ కేసు చేయాల్సి వచ్చింది. అంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తే వీళ్ళందరితో స్థలాలు ఇస్తామన్నారు, ఇన్స్టాల్మెంట్స్లో మనీ పే చేయమన్నారు. ఎవ్రీ మంత్ 600 పే చేయాలి. మొత్తం కలిపితే 20,000కే మీకు 200 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఇస్తున్నాము అంటే ఎవరికైనా పాపం చాలా కామన్ మ్యాన్ కదండి. కొంతమంది అందులో వచ్చిన విట్నెస్లు బాధితులు చెప్పారు, మేము ఎక్కడో వంట అది చేసుకుంటామండి, వంట చేసి బ్రతుకుతూ ఉంటాము. ఒక్కొక్కసారి మేము అది కట్టడానికి ఒక్కొక్క పూటే తిని డబ్బులు మిగిల్చి మళ్ళీ మంత్ ఎండింగ్ కల్లా మేము డబ్బులు కట్టాలి కదా అని చెప్పి 3 monthsకి ఒకసారి 1,000 రూపీస్ కట్టాలి. 3 monthsకి ఒకసారి 1,000 రూపీస్ కట్టాలన్నప్పుడు ఆ మంత్ 400 ఎక్కువ అవుతుంది. కాబట్టి వాళ్ళు కొంచెం తినే పదార్థాలు తగ్గించుకొని మనీ సేవ్ చేసుకొని వీళ్ళకి డబ్బులు కట్టారండి. మధ్యలో సడన్గా కొంతమంది వీళ్ళకి 200 స్క్వేర్ యార్డ్స్ వీళ్ళు ల్యాండ్ ఇవ్వాలి మొత్తం పే చేసిన తర్వాత. వీళ్ళు మధ్యలోనే అక్కడి నుంచి పారిపోయారు, మొత్తం బోర్డు తిప్పేశారు. వీళ్ళందరూ అప్పుడు అస్ట్వైల్ ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అండి, నెల్లూరు, గుంటూరు, ఎక్కడెక్కడ వైజాగ్, శ్రీకాకుళం, ఇక్కడేమో కరీంనగర్, వరంగల్, అన్ని ఏరియాస్ మొత్తం టోటల్. నెల్లూరులో అయితే చాలామంది, వైజాగ్లో చాలామంది బాధితులు ఉన్నారు అప్పట్లో. వీళ్ళందరినీ మోసం చేశారు వాళ్ళు. హైదరాబాద్లో మనం తీసుకుంటాం కదా ల్యాండ్, ఏదో ప్రాపర్టీ ఉంటుందని పాపం వాళ్ళు బిలీవ్ చేశారు. సో ఆ కేసెస్ మాకు ట్రయల్కి వచ్చిన తర్వాత చాలా ఐఓ కూడా చాలా బాగా చేశారు ఇన్వెస్టిగేషన్. వైట్ కాలర్ అఫెన్స్ అంత ఈజీ కాదు ఇన్వెస్టిగేట్ చేయడం కూడా. చేసి అన్ని ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి కోర్టులో పెట్టిన తర్వాత వాళ్ళ ఫస్ట్ డిఫెన్స్ ఏంటంటే ఇది సివిల్ మ్యాటర్. ఎందుకంటే అగ్రిమెంట్ బిట్వీన్ 2 persons. నేను డబ్బులు ఇవ్వు, నేను నీకు ల్యాండ్ ఇస్తాను. సపోజ్ నువ్వు ఫెయిల్ అయ్యావు, మనీ పే చేయడం ఫెయిల్ అయితే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, క్రిమినల్ కేసు ఎక్కడి నుంచి వస్తుంది అని ఫస్ట్ వాళ్ళది ఆ డిఫెన్స్తోనే స్టార్ట్ అయ్యారు. 420 కాకుండా సివిల్ మ్యాటర్ అని ఫస్ట్ విట్నెస్ని ప్రొడ్యూస్ చేయడంతోనే వాళ్ళు డిఫెన్స్ స్టార్ట్ చేశారు. ఇది ఓన్లీ నీకు నాకు అగ్రిమెంటే కదా, కరెక్టే, వాళ్ళకేం తెలుసు పాపం విట్నెస్లకి. అగ్రిమెంట్ ఉంది కదా, వాళ్ళే కలెక్ట్ చేశారు పోలీసు వాళ్ళు. అవును, అది అగ్రిమెంట్ ఉంది. ఈ అగ్రిమెంట్ తర్వాత నువ్వు 3 నెలలు ఎన్ని నెలలు కట్టాలో మీకు మొత్తం ఒక పాస్బుక్స్ ఇచ్చాం కదా, దాంట్లో మీరు ఒక 4 months తర్వాత మీరు కట్టలేకపోయారు కదా. వాళ్ళు అవునండి కట్టలేకపోయాము, అయిపోయింది. మరి బ్రీచ్ ఆఫ్, నువ్వు డబ్బులు కట్టలేదు, వాళ్ళు ఇవ్వలేదు కదా, అంతే కదా అంటే వాళ్ళు చెప్పలేకపోయారు. అంటే అప్పుడు కానీ నేను రియలైజ్ అయ్యాను, ఈ డిఫెన్స్లో వస్తున్నారు. వెంటనే నా ప్లాన్ మార్చుకున్నాను. మార్చుకొని నిజంగా జరిగింది కూడా ఏంటంటే ఏజెంట్స్ వచ్చి కలెక్ట్ చేసుకునేవాళ్ళు. వీడు సరిగ్గా బిజినెస్ ఇంకా తీసేద్దాం వెళ్ళిపోదాం అని అనుకున్నారు. సఫిషియెంట్ అమౌంట్ వాళ్ళకి ఎక్కువ అయిన తర్వాత వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఇంకా ఏజెంట్స్ కూడా వాళ్ళు రావడం మానేశారు. వీళ్ళు డబ్బులు కడదామంటే ఏజెంట్స్ లేరు. యాక్చువల్గా జరిగింది అది. సో దాన్ని బట్టి నేను విట్నెస్లు చెప్పుకొని రావాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం ఈ క్వశ్చన్ అడిగితే లేదని వాళ్ళు ఇంటెన్షనల్గానే పెట్టారు. ఇక్కడ చేంజ్ ఎక్కడ వస్తుందంటే ఇంటెన్షన్. సివిల్కి క్రిమినల్కి వచ్చేది ఒక ఇంటెన్షన్. ఇంటెన్షనల్గా చేస్తే అఫెన్స్ అవుతుంది. మామూలుగా కాంట్రాక్ట్ అయితే కనుక సివిల్ కేసు అవుతుంది. మోసం చేసే ఉద్దేశంతోనే ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, కనిపిస్తుంది కదా, కానీ అది రావాలి కదా రికార్డు. అది వాళ్ళు చెప్తేనే కదా ఎవరో ఒకళ్ళు, మేము చెప్తే కాదు. కలెక్ట్ చేసుకుంటే విరవకపోతే అప్పుడు అది రానప్పుడు మీరు ఎక్కడి నుంచి ఇస్తారు? ప్లస్ ఇంకొకటి, నన్ను మోసం చేయాలనే ఉద్దేశంతోనే కదా మీరు ఈ ఫైనాన్స్ కంపెనీ అనేది స్టార్ట్ చేశారు.
ఫస్ట్ స్టార్ట్ చేయడమే అది కదా. అప్పుడు వెంటనే విట్నెస్కి నేను బ్రీఫింగ్ మార్చాల్సి వచ్చింది. మీరు అలా కాదు ఇలా చెప్పండి, లేదండి వాళ్ళు ఎవరు రాలేకపోవడం వల్ల వస్తుంటే కట్టేవాళ్ళం. తర్వాత కొంతమందికి ఆల్రెడీ మొత్తం పే చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ప్రయారిటీ ఇచ్చి ఫస్ట్ వాళ్ళని పెట్టాం. నేను మొత్తం పే చేశాను కానీ నాకు ఇవ్వలేదు. వాళ్ళు మళ్ళీ ఏం చేశారంటే ఇక్కడ నుంచి ఇది టఫ్ అవుతుంది, నేను గట్టిగా పట్టుకుంటున్నానని వాళ్ళు ఇంకొక రూట్లో రావడం మొదలుపెట్టారు. వచ్చే వాళ్ళని విట్నెస్లు ముందే పట్టుకొని బయట వాళ్ళకేదో ఆశ చూపించి, ఇప్పుడు మీకు పోయింది అప్పట్లో ఒక 10,000 కదా, ఇప్పుడు 20,000 ఇస్తాం, నాకు డబ్బులు వచ్చినాయి, నాకేమీ లేదని చెప్పండి అని చెప్పి. షాక్ నాకు. కోర్టులో నేను అంతా చెప్పిన తర్వాత బయట లోపలికి వచ్చాక వాళ్ళు చెప్తే అవునన్నారు వాళ్ళు. అవునండి వచ్చేసిన డబ్బులని నన్నేం మోసం చేయలేదు అంటే. ఇప్పుడు వాళ్ళు 1,00,000 మందిని మోసం చేసినా 1,00,000 మందిని మేము ఎగ్జామిన్ చేయలేము. ఇందాక మీరు అన్నారు ఎక్కువ మందిని చేస్తే పాడవుతుందని, కానీ కరెక్ట్ కాదు. ఇప్పుడు 1,00,000 మందిని చేయాలి కానీ 1,00,000 మందిని చేయలేం కదా. అందుకని ఫర్ ఎగ్జాంపుల్ అని ఒక 25-30 మెంబర్స్ని తీసుకున్నాను. ఆ 25ని వీడు హాస్టైల్ చేస్తే చాలు కదా. కాబట్టి వాళ్ళందరికీ మహా అయితే ఉంది 20,000 ఇచ్చినా వాళ్ళు ఇంకా మాట్లాడకుండా వెళ్ళిపోతారు. ఆ వేలో వచ్చారనమాట. సో నేను మళ్ళీ దానికి కౌంటర్ చేయాలి. ఇప్పుడు ఇది చాలా కష్టం, ఎందుకంటే మనీ ఆశ చూపిస్తున్నప్పుడు మేము దాన్ని ఇచ్చేస్తాం. అదే వాళ్ళు చెప్తారండి, కోర్టుకి వెళ్తే సంవత్సరాలు పడితే డబ్బులు తీసేసుకో, అప్పుడు నీకు ఏదో జరిగింది కానీ ఇప్పుడైతే క్యాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు డబ్బులు వచ్చినాయి కదా, అది చాలు మన వాళ్ళకి పాపం. సరే ఇప్పుడు నేను మళ్ళీ ట్రెండ్ మార్చుకోవాలి, దాన్ని ఎట్లా కౌంటర్ చేయడం చాలా కష్టం. అది మొత్తం ఎంటైర్ సిస్టమ్ నాకు సపోర్ట్ చేయాలి, అంత కష్టం అది. సో నాకున్న సోర్సెస్లో ఏం చేయాలి, క్రాస్ ఎగ్జామినేషన్ చాలా మంచిది. హాస్టైల్ చేయడం, వాళ్ళని హాస్టైల్ చేసి క్రాస్ ఎగ్జామినేషన్లో మాకు ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. ఎనీ క్వశ్చన్ వీ కెన్ పుట్. అదే చీఫ్ ఎగ్జామినేషన్లో కొన్ని క్వశ్చన్సే వేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్లో చక్కగా వాళ్ళని అన్నీ ఒకటి చూడు చాలామంది రాలేదు కదా, అసలు మధ్యలోనే వీళ్ళు బోర్డు తిప్పేశారు కదా, సర్లే తర్వాత డబ్బులు ఇచ్చారు అది వేరే సంగతి, డబ్బులు కూడా మొన్న ఇచ్చినట్టున్నారు కదా నీకు, అవునండి మొన్నే ఇచ్చారు అలా అనమాట. బట్ మధ్యలో నీకు అయిపోయిన వెంటనే నీకు చూపించారా, సో నువ్వు ఎప్పుడు కట్టావు, లాస్ట్ కట్టింది నువ్వు ఫలానా రోజు. తర్వాత ఇక్కడ ఇంకోటి కూడా, అంతకుముందు వచ్చిన విట్నెస్ని 3 నెలలు 4 నెలలు పే చేశారు, మిగతా నువ్వు పే చేయలేదు కాబట్టి బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని వాళ్ళే చెప్పుకున్నారు కదా. ఇప్పుడు వచ్చిన విట్నెస్ నాకు డబ్బులు మొత్తం ఇచ్చారని చెప్తున్నాడు. పైదానికి కిందకి తేడా రాలేదు. సో వాడికేమో ఇవ్వలేదు డబ్బులు, వీడికేమో మొత్తం. మరి ఈ కేసులో కూడా 3 ఎంట్రీస్ ఉన్నాయి పాస్బుక్లో. అంటే అందులో కూడా మీరు 3 ఎంట్రీస్ ఉంటే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ వాళ్ళే కట్టలేదు అంటున్నారు. ఇక్కడేమో 3 ఎంట్రీస్ ఉన్నాయి వీళ్ళకి కూడా, కానీ మీరు డబ్బులు పే చేశారు అంటున్నారు. అంటే వాళ్ళని మోసం చేసినట్టేగా ఫస్ట్ ముగ్గురిని. సో అట్లా మార్చుకోవాల్సి వచ్చింది, దాన్ని క్రాస్ ఎగ్జామినేషన్లో అట్లా చేంజ్ చేసుకోవాల్సి వచ్చిందని. ఆ తర్వాత నా మీద ప్రెషర్స్ ఎక్కువైనాయి. ఇంకా నన్ను అప్రోచ్ అవ్వడం, ఎవరెవరు తెలిసిన వాళ్ళని పట్టుకోవడం, లేదు అంత గట్టిగా పట్టుకోవద్దు అని, అదే నథింగ్ డూయింగ్. మొత్తం 4 కేసెస్లో కూడా లాస్ట్కి వచ్చిన తర్వాత నాకు ఒక పెద్ద సమస్య వచ్చిందండి. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా అదే యాజిటేట్ చేస్తూ ఇది సివిల్ కాదు క్రిమినల్, ఇవి మేము 2 వైపుల నుంచి మేము తీసుకున్న ఇదనమాట. ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇది సివిల్ కేసు అని పోతే బాధితులకి ఏం న్యాయం జరిగినట్టు? అది ఎక్కడ నేను ఈ పాయింట్ నేను ఎట్లా తీసుకురావాలని నాకు చాలా కష్టమైంది. చివర్లో నా ప్లాన్ చేంజ్ చేసుకొని ఒక పాయింట్ పట్టుకున్నాను గట్టిగా. ఏంటంటే వీళ్ళందరికీ పాస్బుక్స్ ఇచ్చారు కదా, పాస్బుక్స్ ఇచ్చినప్పుడు దాంట్లో వెనక లాస్ట్ పేజ్లో ఎక్కడెక్కడ వీళ్ళు ల్యాండ్ ఉంది అనేది సర్వే నెంబర్స్ అన్నీ రాశారు. అంటే మీరు ఇప్పుడు జాయిన్ అవ్వాలంటే మీకు చెప్పాలి కదా ఇక్కడ ల్యాండ్ ఉందని. అందుకని సర్వే నెంబర్స్తో సహా లొకేషన్తో సహా అన్ని పాస్బుక్స్లో వెనకాతలు రాశారండి. మేము ఆ ఫార్మర్స్ అందరినీ ఎగ్జామిన్ చేసాం, వాళ్ళని పిలిపించాం. కోర్టులో వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే నాకు హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఇచ్చారు, ఆ తర్వాత నాకు ఇవ్వలేదండి, అందుకని నేను ఆ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వలేదు. అక్కడ దొరికాడు. అంటే ఈ ల్యాండ్ కొనకపోయినా వాడితో రిజిస్ట్రేషన్ అవ్వకముందే ఈ ల్యాండ్ ఇక్కడ చూపించాడు. అగ్రిమెంట్ చేయించుకొని అగ్రిమెంట్ కూడా లేదు, అడ్వాన్స్ ఇచ్చాడు. చీటింగే కదా, చాలు కదా ఆ పాయింట్. అది పట్టుకొని ఆర్గ్యుమెంట్ చెప్తే మొత్తం 4 కేసెస్లో కన్విక్షన్ వచ్చిందండి. లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఇంతమందికి మనం న్యాయం చేసాము. అఫ్కోర్స్ అప్పటికి డిపాజిటర్స్ యాక్ట్ లేదు. డిపాజిటర్స్ యాక్ట్ ఉండుంటే కనుక ప్రాపర్టీ అటాచ్ చేసి అదన్నీ ఆప్షన్ చేయించి వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా ఉండేది. ఆ జస్టిఫికేషన్ జరగలేదు. పైగా నేను గట్టిగా పట్టుకోవడం వల్ల వాళ్ళకి ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వలేదు వాళ్ళు అని. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. For more videos, please subscribe I Dream. For more videos, please subscribe to I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్
సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. For more videos, please subscribe iDream. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch